హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు శుక్రవారం కదా! మార్నింగ్ నేను ముగ్గైతే ఇలా వేసుకున్నాను. ఇప్పుడొచ్చేసి తర్వాత ఇల్లు వాకిలంతా శుభ్రం చేసుకొని గడపకి ముగ్గైతే ఇలా వేసుకున్నాను. ఇంటికి అందం ముగ్గులే కదా అండి. శుక్రవారం అంటే ఇంకా చెప్పనవసరం లేదు. ఆడవాళ్ళకి ముఖ్యంగా కొంచెం ఇంటి పనులు, పూజ పనులు కొంచెం ఎక్కువగానే ఉంటాయి కదా! చూడండి, ఇప్పుడు ఒక సారీ అండి. వీడియో కాదు, నేను మా బాబు ఎలా మాట్లాడుకుంటున్నామో మీకు ఈ వీడియో షేర్ చేయాలనుకుంటున్నాను. నాకు కూడా గేమింగ్ పర్పస్కి అనేది బాగుంటుంది. తీసుకునే పని అయితే చెప్పు, లేకపోతే మళ్ళీ అయిపోతుంది. అందరు తినేసారు, నువ్వు తిని. నేను తినలేదు, నాకు కొంచెం పనులు చూస్తున్నా. నాతో నువ్వు తినలేదురా, నాతోనే తినాలా? నువ్వు తినలేవా? 17 ఐఫోన్ క్లారిటీ ఖచ్చితంగా వస్తుంది. నిన్ను నమ్ముకొని నేను వీడియో చేసుకోగలదా? మా వీడియో చేసుకునేది నీకు ఇంట్లో ఉన్నప్పుడల్లా నీ దగ్గరే ఉంటుంది. 30,000 రూపాయలు ఫోన్ 15,000కి ఇచ్చేస్తా నాన్న. ఇంకేం నిన్ను నన్ను 30,000 అంటే అబ్బా అదంతా తెలుసు అసలు. చూశారు కదా, ఇది వచ్చేసి ఈరోజు మెను. సారీ అండి. తర్వాత ముందు ముందు మీకే అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను దోసకాయ పచ్చడి అయితే ఈరోజు తయారు చేశాను. ఏంటబ్బా దోసకాయ పచ్చడి మాకు రాదా అనుకుంటున్నారు కదా! ఇది వచ్చేసి కాదండి, దోసకాయ వేసిన పప్పు ఏ విధంగా పచ్చడి చేస్తానో నేను ఈ వీడియోలో షేర్ చేశాను. ఇదిగోండి, ముందుగా దోసకాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత బాండల్లో ఆయిల్ వేసుకొని వేరుశనగపప్పు, కొంచెం పచ్చిమిరపకాయలు, ఇవి వచ్చేసి ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి పప్పులు మాడకుండా అయితే చూసుకోవాలి. ఇదిగోండి, వేగాక ఇవి కొంచెం పక్కన ఉంచుకొని తర్వాత అదే ఆయిల్లో టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కూడా పచ్చివాసన లేకుండా అయితే ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం చింతపండు ఇలా వేసుకొని బాగా చింతపండు కూడా నూనెలో మగ్గనించాలి. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి, వేరుశనగపప్పు, పచ్చిమిర్చి ముక్కలు ఇలా మిక్సీలో వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కొంచెం బరగ్గా వేసుకోవాలి. ఇలా అయితే సేమ్ రోట్లో దంచినట్టే అయితే ఏ పచ్చడైనా తయారవుతుంది. తర్వాత వచ్చేసి దోసకాయ ముక్కలు కూడా ఇలానే కచ్చపచ్చగా అయితే వేసుకోవాలి. ఇదిగోండి, తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇందాక వేయించాం కదా టమాటా ముక్కలు, అవి కూడా వేసుకోవాలి. ఇవి కూడా వేస్తే ఇంకా తలనొప్పి వస్తుందని మామూలుగా నేనే మిక్సీలో వేసేసానండి. ఇదిగోండి, తర్వాత బాండల్లో ఆయిల్ అయితే వేసుకొని తిరమాత గింజలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి జీలకర్ర అవి కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇదిగోండి, మనం ఇందాక దోసకాయ పచ్చడి వేసాం కదా, అది వచ్చేసి ఇలా తిరమాత పెట్టుకోవాలి. అంతేనండి, ఈజీగా ఉండే దోసకాయ పచ్చడి. ఈజీగా కాదండి, టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి అయితే తయారవుతుంది. ఇదిగోండి, నేను ఇందాక చూడండి మా పాపని ఆల్రెడీ మీకు అయితే తెలుసుంటుంది. నేను చాలా వీడియోస్లో ఈ ఫోటో షేర్ చేశాను. ఏమైనా ప్రతి ఇంట్లో అమ్మ నాన్నకి ఎప్పుడు వాళ్ళ పిల్లలు చిన్న పిల్లల్లాగానే ఉంటారు కదా అండి. చూడండి, ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు వచ్చేసి ఈ స్టేజ్ దాకా అయితే వచ్చేసారు. చిన్నప్పుడు మన చేత్తో గోరుముద్దలు తినే పిల్లలు ఇప్పుడు వచ్చేసి బయట పానీపూరీలు, వాళ్ళకి నచ్చిన ఫుడ్ తినే స్టేజ్కి అయితే వచ్చేసారు కదా. నేను ఈ వీడియో ఇలా ఎందుకు షేర్ చేశానంటే ఏమైనా
పిల్లల లైఫ్ బాగుండాలంటే ప్రతి ఇంట్లో అమ్మ, నాన్న పిల్లల విషయంలో కొంచెం ప్రత్యేక సమయాన్నయితే కేటాయించాలి. ఏదేమైనా పిల్లలు టీనేజ్ విషయంలో మాత్రం వాళ్ళు టైంకి తింటున్నారా? బయట ఏ విధంగా చదువుతున్నారా? మనం మాత్రం ఇంట్లో ప్రతి తల్లి పిల్లల విషయంలో కేరింగ్‌గా ఉండాలి. ఇప్పుడొచ్చేసి చూడండి. ఇది మరి టూ మచ్ కదా! నేను ఓ పక్క చెప్తుంటే అది మా బాబుకి తెలియని కూడా తెలీదు నేను ఈ వీడియో తీశానని. ఇప్పుడొచ్చేసి చూడండి అంటే వాడు ఏదో తప్పని కాదు. నేను ఈ విధంగా ఈ వీడియో మీకు షేర్ చేయాలనుకున్నాను అంతే. ఇలా ప్రతి ఇంట్లో పిల్లలైతే ఈ విధంగా అల్లరి చాలా సరదాగా ఉంటుంది కదా! అయితే వాళ్ళకొక బెస్ట్ లైఫ్ ఇవ్వాలంటే మాత్రం ప్రతి తల్లిదండ్రి ఎంతో కేరింగ్ అయితే మనం చూసుకోవాలి. వాళ్ళకొక లైఫ్ వాళ్ళకొక స్టేజ్‌కొచ్చిన దాకా అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఇక్కడ ఒక రీల్ తీయమన్నానైతే ఇలా ప్రాక్టీస్ చేశాడు. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.